ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకొక కొత్త 3 కార్లు అయితే జాయిన్ అయినాయి. మేమందరం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఇమ్రాన్ వల్ల, ఇమ్రాన్ ఇంకా మేము ఉన్నాం కాబట్టి. 3, 2, 1 కమాన్ చలో. నా ఎంప్లాయీస్ మా వాళ్ళు ఇవాళ ఒక కారు సొంతం కార్లలో తిరుగుతురు. ప్లాట్ఫామ్ ఇచ్చి మాకంటూ ఒక స్టేజ్ ఇచ్చిన అన్నకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాము. అన్న ఇవన్నీ నువ్వు మాకేస్తున్నావు నీకన్నా. ఇప్పుడు బిగ్ స్క్రీన్లో చూస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. మేమైతే అంత కష్టపడలే, బిగ్ స్క్రీన్కి ఈజీగా పోయేంత కష్టపడలే మేము. కానీ అన్న మాకు ఆ కష్టాన్ని ఈజీగా ఇచ్చేస్తుండు. సో అసలు అన్న దగ్గర ఉండడం ఒక లక్ అనుకోవాలా మేము. మదర్ సెంటిమెంట్ సినిమా అనమాట. సో ఇది చూస్తే ఆల్మోస్ట్ మదర్కి ఒక 3 రోజులైనా బయటికి తీసుకుపోతారు గైస్. సో దాంట్లో అన్నది ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. దాంట్లో అయితే మేము ఏడ్చేస్తాము, మాకు ఆ బాండ్ ఉంది, ఏడుస్తామో ఎట్లా ఏడుస్తామో తెలియదు. కానీ మీరు అవుట్పుట్ కోసం వెయిట్ చేయరు. ఏంద్రా నీ ఏజ్ ఇంకా రాలే కదరా, నీ ఏజ్ వచ్చినప్పుడు వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ బాయ్స్ వన్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు కదా, బ్యాక్ సైడ్ బ్లూ, రెడ్, పింక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది కారణం వచ్చుట, కార్లు కొనడానికి కారణం ఎవరు ఏందనేసి మొత్తం వివరంగా చెప్తాం, చెప్పిపోయింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా ఒక పండుగ వాతావరణం ఉంది మన ఛానల్లో. ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకొక కొత్త 3 కార్లు అయితే జాయిన్ అయినాయి. సో ఈ కార్లు ఏంది, ఈ కార్లు ఎట్లా మాడిఫై అయినాయి ఎక్కడ అని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మాడిఫికేషన్స్ అయినాయి కారు. సో ఇంకొంచెం సేపట్లో అన్న వస్తాడు, చూపిస్తాము. సో మెయిన్గా ఏంటంటే ఒక మనిషి ఆయన ఎదగకుండా ఎదిగి ఆయనతో పాటు ఇంకొక 30-40 ఫ్యామిలీని మన పైకి తీసుకొచ్చిందంటే అది ఎవరో కాదు, ఇమ్రాన్ అన్న. ఎంతోమంది యూట్యూబర్స్ని చూసి ఉంటారు, సింగిల్గా వాళ్ళు ఎదగాల, వాళ్ళే పైకి రావాలనేది చూసిరు. కానీ అన్న ఒక్కడు ఎదగడమే కాకుండా అన్నతో పాటు నాతో పాటు ఇంకా ఎంతోమంది ఎదగాలి, ఎంతోమంది పైకి రావాలి, ఎంతోమందికి ఫ్యూచర్ ఇవ్వాలని ఆయన ఒక్కడు చేసుకున్న ప్లాట్ఫామ్ని ఇంతమందికి వంచి ఇంత పెద్దగా చేసిండు. ఒక పెద్ద సంస్థ తయారు చేసిండు అన్న, అయితే ఇంత పెద్ద సంస్థ క్రియేట్ చేసిండు. అండ్ ఇంకా చూసినట్టయితే ఎంతో మందికి ఒక బెస్ట్ ఫిలింని, ఒక బెస్ట్ స్క్రిప్ట్ పెట్టుకొని అది కూడా ఒక ఫిలింలోకి తీసుకొస్తుండు. సో ఇదంతా కారణం ఏంటంటే అన్ననే. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ వీడికి తీసుకొచ్చిండు అన్న. సో చాలా కష్టపడి అన్న చిన్న ఉన్నప్పటి నుంచి ఎట్లా కష్టపడ్డాడో అదంతా మాకు ఆ కష్టం చూపించి అందరు వీడికి తీసుకొచ్చారు. ఎవ్వరు తక్కువనే చూడకుండా అందరు సమానంగా చూసుకుంటూ ఒక స్టేజ్లో అయితే పెట్టిండు. ఆ సినిమాలో కూడా అంటే అందరికీ తెలుసు, ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కోసం ఒక్కొక్కరు కృష్ణనగర్లో ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకే తెలుసు. అయినా కానీ కూడా మాకు కుసునా జాగాల, మాకు యూట్యూబ్ది ఫేమ్ ఇచ్చి, మాకు ప్లాట్ఫామ్ ఇచ్చి, అండ్ నెక్స్ట్ సినిమాలో కూడా ఒక బిగ్ స్క్రీన్లో కనిపించేంత అవకాశం ఇస్తుండంటే అది ఇమ్రాన్ అన్ననే. సో ఏ నమ్మకంతో నాకు ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు అన్న సినిమాలో. సో ఏ నమ్మకంతో నాకు ఇచ్చిండు ఆ నమ్మకం నిలబెట్టుకుంటాను, మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్న. లవ్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్. సో ఇప్పుడైతే మెయిన్గా ఏంటంటే ఈ 3 కార్లు ఏంది అసలు ఏడికైనా వచ్చినాయి అండ్ మోడిఫికేషన్స్ ఎట్లయినాయి అని ఇంకొంచెం సేపట్లో అన్న వస్తాడు. అన్న వచ్చిన తర్వాత మనం చూపిద్దాము. సో అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆల్రెడీ మన వాళ్ళు అయితే వచ్చేసారు. సో ఇప్పుడు గంగు అయితే ఒక 4 ముక్కలు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ సంతోష సందర్భంలో మన గంగు కూడా కొంచెం ఒక 4 ముక్కలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. చికెన్ ముక్క, ఫిష్ ముక్క, కోడి ముక్క తినేటివేనా? ముక్కలు కాదు, 4 ముక్కలు. అంటే కొత్త కార్లు వచ్చినాయి మన ఫ్యామిలీలకి. మన వాళ్ళు ఇంత మంచిగా కష్టపడి ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కారు ఉందని చెప్పి నేను మస్తు సంతోషిస్తాను. సో నాకు ఎంతో ఆనందంగా అవుతుంది. మన వాళ్ళు ఇవాళ ఇచ్చిన డ్రైవర్ లెక్క అయితే యూజ్ చేసుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే చెప్తున్నా, అన్నకన్నా ముందు నేనైతే రివీల్ చేద్దాం అనుకుంటా.
వద్దు ఒక్క నిమిషం బాగా తీసేస్తు ఒక్క నిమిషం బాగు అన్నతో అరే నా చెయ్యి మంచిది చేసేవాడు చేస్తా చేయి మంచిది అందరం కలిసి చేద్దాం అందరు అన్న వచ్చి దగ్గర పెద్ద కారు ఉంది మన దాదా ఇమ్రాన్ పెద్దగా అన్నదా బయటికి రా కార్ ముందర పెట్టేసి సో గైస్ మా టీమ్ లో అయితే కొత్త బండి అయితే వచ్చేసింది బండి కాదు బండ్లు ఇక కొట్టేస్తారు వీళ్ళకి వచ్చే సో గైస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో ఇగో ఫైనల్ అయితే మన దగ్గర 3 బీచ్లు అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడైతే ఈ బీచ్ లో ఓర్వి అనేది మనం అయితే చెప్పబోతున్నాం అనమాట. సో అది తీసుకురా అది ఆఫ్ చేయి, ఇక్కడ తీసుకురా పూలదండ తీసుకురండి. ఈ 3 ఓవర్ ఉన్నాయి, వాళ్ళకైతే వేయబోతున్నాం ఇప్పుడైతే. దాదా వచ్చారు దాదా. సో గైస్ మొత్తానికి మన అయితే 3 కార్లు ఒక్కొక్కరికి పూల మనం అయితే చేస్తున్నాం. ఫస్ట్ మనం వెయ్యగానే ఒకటి గుండె మీద తినాలి. ఒక్కొక్క రూపాయి సంపాదించి పిచ్చ పడుకోని మరి చెప్పాను సరే. ఒక్కొక్క రూపాయి సంపాదించి మేము ఈ స్టేజ్కి వచ్చినామంటే ఇమ్రాన్ అన్న వల్ల. సో అరే స్టేజ్ వరకు అయితే వచ్చినాము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరిని అయినా సరే అందరిని ఒకటే లెక్క చూసి ఇంత ఒక 34 ఫ్యామిలీలు బతుకుతున్నాయంటే నీ వల్ల. సో ఇక ఇంకేం చెప్పలేనా, నాకేం మాట్లాడుకుంటే అర్థమవుతలేదు. ఈ కార్ నడిపినా కదా మనం ఒక లాయర్ గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. స్పీచ్ సో మా దాంట్లో కార్ ఎవరు తీసుకున్నా అని కూడా అందరిది అన్నట్టే వాడతాం మనము. సో అంటే మేము తీసుకున్నా ఇది ఆ కారు అన్నట్టు ఉండదు మా దాంట్లో. సో అందరిది ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీలా. నెక్స్ట్ గైస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. సో గైస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక 1 సెకండ్ మాట్లాడతాను. సో గైస్ మేమందరం ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఇమ్రాన్ వల్ల ఇంకా మేము ఉండం కాబట్టి. కార్ ఏడికెళ్ళి వచ్చిందంటే చెప్పు కార్ ఏడికెళ్ళి వచ్చింది. సో నేనైతే కారు కొనుక్కున్నా, ఎందుకంటే ప్రాక్టీస్ కి కొనుక్కున్నా. నెక్స్ట్ ఇమ్రాన్ BMW కంటే ఇంకా పెద్దగా ఉందామని ప్లాన్ ఉంది. ఫస్ట్ అయితే రావాలి కారు, అందుకని ఫస్ట్ నిన్ను ఫస్ట్ కార్ ఈ కార్ ఫస్ట్ అయితే ఈ కార్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే నరేష్ కార్. అరే రారా, మా కార్లు నీ కార్లేరా భయ్. అరే అన్నిట్లో ఏడుస్తున్నావు ఏందిరా భయ్, మా కార్లు నీ కార్లేరా బేదా. అరే అవి కరేజ్ చేస్తున్నా. సో ప్రకృతి ఓపెన్ చేసేసింది అనమాట. సో కట్టప్ప కార్ అయితే ఓపెన్ రివీల్ అయిపోయింది అనమాట. టాక్సీ కాదు అది, అనుకుని ఏమనుకుని ఎందుకు గురించి అంటే రోడ్ పాయింట్ పోయేటోళ్ళు ఎవరన్నా నడుచుకుంటూ పోతే పెద్దవాళ్ళు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి నువ్వే పెద్దవి అనుకో ఏమైంది ట్యాక్స్. కట్టప్ప కార్ అయితే ఇదనమాట. సో ప్రకృతి రివీల్ చేసింది అనమాట కారు. సో కట్టప్ప అయితే రీసెంట్ గా ఉన్నాడు అనమాట. సో ఈ కార్ గురించి పాపం అందరు ఎక్కిరిస్తారు. కట్టప్ప సెకండ్ హ్యాండ్ కొన్నా గానీ కార్ అయితే కొన్నాడు కదా, అది గ్రేట్ అనమాట. సో ఈ కార్ కి హెల్ప్ చేసిండు గంగు కూడా అనమాట. వీళ్ళు కూడా హెల్ప్ చేసిరు. వీళ్ళు 3 కలిసి ఒక కార్ కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 3 కలిసి ఒక కార్ అయితే కొన్నారు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్
నాకు బట్టలు కొనుక్కొని కూడా పైసలు లేవు, కారు కొనుక్కున్నాను నేను. అరే నీ అబ్బా బ్రో కట్టప్ప ఒక సపరేట్ రూమ్ లో ఉన్నాడు, ఇంకా కొన్ని రోజులు అయితే కాళ్ళనే అంటాడు అనమాట. ఎందుకంటే అది వాస్తవము. ఎందుకంటే ఇంటి ఉన్న అన్ని సామాన్లు, ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు కాళ్ళనే ఉన్నాయి అనమాట. సో వీటికి ఒక కార్ది బట్ట, ఒక బట్ట, ఇది టెంట్ హౌస్ అనమాట. అమ్మ దొంగ నా స్ప్రే బాటిల్ ఇది. మన ముగ్గురికి ఏరాడా? సబ్బులు ఇబ్బులు ఉన్నాయి, బట్టలకు వాడేది సీట్లకు కొడుతుండు అన్ని ఉన్నాయి. ఇక సబ్బు దాని గురించి నేను చెప్తా. అవుబాయి ఉన్నాయి ఎందుకు అంటే మనం ఎక్కడికి పోయినప్పుడు సో ఇగో ఇట్లాంటి వాళ్ళు బ్రష్ గీసి తెచ్చుకోరు కదా, బెస్ట్ ఇగో బ్రష్ వేసుకొని మరి గరం మసాలా తాలిపి వేసుకోనికి. ఇవి రెండు కార్లు అయితే చాలా, కట్టప్పది కూడా పెద్ద కారే, బట్ ఇవి రెండు కార్లు కూడా చాలా పెద్ద కార్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ మోడిఫికేషన్ నరేష్ ఇక్కడ నరేష్ కామెడీ చేయకని వాడు చెప్తాడు. చెప్పు. హుండాయ్ బండి అనమాట. దీని అయితే మంచిగా మోడిఫై చేయించిన, చూడరు ఒకసారి. రివీల్ అంటే గుంజాలి. ఇది నరేష్ బండి అనమాట. సో నరేష్ రీసెంట్ గా కార్ నేర్చుకొని బండి కొన్నాడు అనమాట. పాలమ్మి పూలమ్మి కాదు, ఉట్టి చాయ్ పైసలతో ఉన్నది. చాయ్ పైసలతో అయితే కారు కొన్నాడు అంటే ఒక నెల నీలాఫర్ బంద్ చేసినందుకు ఈ కార్ అయితే వచ్చేసింది అనమాట. సో అంతా రేట్లా. ఇంకో విషయం కూడా చెప్తా, దీన్ని కొనడానికి గంగు 20,000 ఇచ్చిండు, బబ్బుగాడు 10,000 ఇచ్చిండు. అందరం కలిపి వేసుకొని కొన్నామన్నా అన్ని కార్లు. ఉన్నది వాస్తవం మన కార్ కి ఇచ్చి నరేష్ ఆడు ముగ్గురు కలిపి ఒక కారు కొన్నారా? నేను ఒక కారు కొన్నా. నరేష్ అయితే ఒక కార్ సొంతంగా ఉన్నాడు అనమాట. ఆ కార్ మాత్రం వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకోరు, బబ్బు, కట్టప్ప, గంగో. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది చాలా పెద్ద కార్, ఇది బీస్ట్ అనమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోరు. అరే పట్టుకో ఉచ్చిపోతుంది, పట్టుకో దా హర్ష ముందట్రా. ఇది కూడా ప్రతి 3, 2, 1 కమాన్ చలో చలో చలో. సో గైస్ ఇప్పుడు ఈ ముగ్గురు ఒక్కొక్క రౌండ్ కొడతారు అనమాట. మీరు చూడండి, పగాయించకండి, కొడుతుంది. అరే వీనికి రాదుగా, ఒక కారు దాదా సార్. సో గైస్ మా టీంలో కొత్త కార్లు అయితే వచ్చినాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే మా వాళ్ళు కూడా ఒక అచీవ్ చేసారు అనమాట. వాళ్ళ సొంత కార్లో వాళ్ళు తిరుగుతురు. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడరు ఎట్లా పోతుంది. సో ఇది అనమాట వాళ్ళు అదేమో కానీ నేనైతే అచీవ్ చేసిన అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నా ఎంప్లాయీస్ మా వాళ్ళు ఇవాళ ఒక కార్ సొంతం కార్లలో తిరుగుతురు. ఇంకా సొంతం ఇల్లు, బబ్బువాడి ఇల్లు కూడా కొన్నాడు. అండ్ వీళ్ళందరూ రాబోయే రోజుల్లో ఇల్లులు కూడా కొనుక్కుంటారు. అదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కట్టప్ప ఇల్లు కట్టిస్తాడు, గంగవాడి ఇల్లు కొన్నాడు, బబ్బువాడి ఇల్లు కొన్నాడు. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను లైఫ్లో చాలా అచీవ్ చేసిన అన్నట్టు ఒక పవర్ అయితే నాకు వస్తుంది అనమాట. ఓ నేను కార్ రాదు, కార్ నెట్టు. హర్ష కార్ చూడరు, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నావు. ఆపర్. సో గైస్ కట్టప్ప బండి సౌండ్ మీరు ఇన్నోరు షాక్ అవుతారు. ఎక్సిలేటర్ ఇంకా
సో గైస్ చూస్తారు కదా ఇట్లా కనిపిస్తుంది ఎక్సిలేటర్ ఇంకా ఎక్సిలేటర్ పొల్యూషన్ 200 పెట్రోల్ వచ్చిన పొద్దుగాల దాన్ని ఒకటే చెప్తే పోదు అనప్పటికీ అయిపోయినట్టుంది అలా నరేష్ నీదిరా ఎక్సిలేటర్ మెంటల్ సౌండ్ వస్తుంది అరే నరేష్ అరే కేరేసు జరుగు గుద్దవాలా హ్యాండ్ బ్రేక్ ఏం కాదు హ్యాండ్ బ్రేక్ ఏ కొన్ని బైరా కొన్ని తీరా హ్యాండ్ బ్రేక్ తీరా జరుగు ఇటు పెట్టిండ్రు నాయన అసలు బేసిక్స్ నేర్చుకోవాలి క్లచ్ పట్టుకోవాలా అని మెల్లగి అచ్చా పట్టి సైడ్ నుంచి చూడరు ఎట్లా కనిపిస్తుంది అరే ఇంకో ఎక్సిలేటర్ ఫైనల్ అయితే చూస్తారు కదా ఇదన్నమాట అరే మన బ్రేకులు రావు జరుగు అరే అవ్వ వాని కాపనికి వస్తలే తిప్పుకోరా ఆపు వాని కాపనికి వస్తలేదు అరే గల్లీలో ఎందుకు ఆపమంటున్నారా భయ్? ఆపురా భయ్ రన్నింగ్ పోయి ఆపు ఆడ ఆపే. ఆపు క్లచ్ పట్టుకో అయిపోతుంది క్లచ్ పట్టుకో ఆగిపోతుంది ఆపు రైట్ గాయస్ ఇది హైలైట్ ఉంది ఇది పత్తల్ లగారే స్టార్ట్ నీకు వచ్చా ఆగకపోతే తాళం బంద్ చేయాలి ఇక. తాళం కాదు క్లచ్ మీద కాలు పెడితే ఆటోమేటిక్ అయిపోతుంది నీకు బ్రేక్ తెలియదారా రెండు పట్టుకొని రెండు కాళ్ళతో నచ్చేసి అది చేయాలి సరే ఒకసారి నాకు ఎందుకు ఎవరా నీకు 5 లీటర్ పెట్రోల్ ఇస్తా నాకు ఇస్తే గంగు నడుతున్నావు నాకు బండి ఎవరు ఇస్తా వాళ్ళకి 5 లీటర్ పెట్రోల్ ఇస్తా ఇస్తావా సో గాయ్స్ చూస్తున్నారు కదా గంగు కూడా నేర్చుకున్నాం మా గ్యాంగ్ లో అందరు ఆల్మోస్ట్ అందరు నేర్చుకున్నారు అనమాట సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అరే ఇవన్నీ తీసుకు ఏంద్రా నీ ఏజ్ ఇంకా రాలే కదరా. నీ ఏజ్ వచ్చినప్పుడు సంవత్సరం ఆదా రాదురా ఆత్రం ఎందుకురా పళ్ళు ఇప్పించిరు కదరా నీకు ఎందుకు తిడుతున్నా కట్టప్ప ఇప్పుడు అని చెప్తున్నా చిన్నపిల్లని ఏడుస్తుండ అడగో. అరే ఏడువాకే ఎందుకు ఏడువాకిరా. అరే వడ్లేరా తిట్టినారా వద్దురా తిడుతుండు. ఎన్ని లక్షలు నీ కార్ ఎన్ని లక్షలు మొత్తం 4 అయిందన్న 4 లక్షలు మాడిఫికేషన్ మొత్తం అంతా మొత్తం మాడిఫికేషన్ అన్ని కలిపి 4 lakhs రూపీస్ హర్ష బండి అనమాట సో కట్టప్ప నీది బండి ఎంత? మల్టిప్లికేషన్ లో 20,000 మాట్లాడిస్తారు కట్టప్ప 1 lakh నేను చెప్పేసా కట్టప్ప 1,20,000 లో తీసుకున్నాను అనమాట చిన్న చిన్న పనులు అవన్నీ కలిపి 1,60,000 ర్యాప్ కి పని ర్యాప్ కు ఇగో అన్న కార్ కి ర్యాప్ కు 10,000 ఇగో నేను కూడా ఇచ్చిన 10,000 నరేష్ నీ కార్ BMW కన్నా 1 లక్ష తక్కువ ఉంటది 12 లక్షలా ఒక టైర్ ఆపితే 10 కార్లు వస్తాయి సో గైస్ నీ బండి ఎంతరా చెప్పు 2 లక్షలు అరే 80,000 చెప్పినావు కదరా 80,000 అది నీ కార్ 2 lakhs అంట సో గైస్ ఇట్లా ఇంత కష్టపడి తీసుకోవడం గ్రేట్ అన్నమాట సో పైసలు సేవింగ్ చేసుకొని అది చేసి వీడైతే పైసలు చెప్పాలా మళ్ళా పద్ధతి చెప్తా అయ్యో ఎందుకు 2 లక్షలు వస్తాయి వీనికి 1,00,000 వస్తుంది వీనికి 2 లాఖ వస్తుంది హర్షకి 1,30,000 వస్తుంది నాకు వస్తుంది 40,000 50,000 దాన్ని
కోరిలాకి ఐఫోన్లు గిఫ్ట్లు అవి ఇచ్చే వాళ్ళు పెట్టుకోవాలి. అర్థమైందా? నేనేం ఇయ్యలే. ఇగో ఇచ్చిరా అంటే ఇచ్చిరా అని చెప్పి నేను ఏమి ఇయ్యలే. ఓన్లీ ఒక EMI కట్టిన అంతే. పెడతారు ఏదో. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక చెప్పు చెప్పు సినిమా రిలీజ్ అయినాక సినిమా రిలీజ్ అయినాక క్వశ్చన్ అడుగుతా నేను చెప్తా. సినిమా రిలీజ్ అయిపోయినాక ఏదైనా పెద్ద ఏదో రాజగోళ ఇప్పుడు సినిమా హిట్ అయింది, నీకు ఒక మంచి సినిమా వచ్చింది, నీకు ఒక 10 కోట్ల రెమ్యునరేషన్. 10 సరే సినిమా వేస్తే లైఫ్ సెట్ ఇక అన్న చేయకంటాడు అనుకో, అన్న చేయకంటాడు, అప్పుడు ఏం చేస్తావు? అన్న చేయకంటే చేయగాని అన్న బుద్ధి కాదురా. నువ్వు రైట్ అయితే నేను రైట్. కట్టప్పది మంచి రోల్ ఉందన్నమాట. సో ఈ సినిమా క్లిక్ అయిపోయిందంటే వీని లైఫ్ వీని కెరియర్ క్లిక్ అయిపోతుంది అనమాట. వీని లైఫ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి అని తల్లాడుతుంది కదా, అప్పుడు అమ్మాయిల లైన్ లో ఉంటది వీనికి. ఎందుకంటే మొత్తం ఇద్దరు పిల్లలు ఉన్నాం. అమ్మాయిల లైన్ ఎందుకు అంటే ఒక బాత్రూమ్ సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుంటుండు కట్టప్ప సికింద్రాబాద్ వల్ల. సరే అరే కష్టానికి నేను ఏదానికి సిగ్గుపడా. సులం ప్లాక్స్ అంటే ఈ సంతోషంలో నోరు తిరుగుతలేదు. అరే నీ కార్ పేరు ఏంది అసలు? నీ కార్ కంపెనీ పేరు చెప్పింది దాకా చెప్పు మర్చిపోయింది. కాదు సెవర్లెట్ కార్ పేరు ఏంద్రా? బ్లాక్ కార్. ఇప్పుడే చెప్పతాను. సరే వదిలే, చెప్పడంట ఐసెంట్ అంట వీని కారు. కట్ట హర్షది స్కార్పియో అనమాట. సో మాకు కూడా కార్ ఇవ్వాలి, అప్పుడప్పుడు నడుపుతామంటే ఇస్తారు. ఎందుకు కార్లు అందరికి అవి. ఇప్పుడు నరేషన్ తాళం ఏమన్నా చూద్దాం. బయట ఒక కాలు ముంగడ ఒక కాలు పెట్టు. ఒక పని చెయ్యి, నువ్వు సగం ఇటు కూర్చో, సగం ఈ కాలు కూర్చో. ఇట్లా పట్టుకొని నుంచి వాళ్ళ ఫస్ట్ నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మాకంటూ ఒక స్టేజ్ ఇచ్చిన అన్నకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాము. అన్న ఇవన్నీ నువ్వు మాకేస్తున్నా నీకన్నా. సో అంటే ఎంతో మంది స్టార్టింగ్ ఎంతో కష్టపడి వీళ్ళకి వచ్చిన ప్లాట్ఫామ్ ని ఇంత ఒక 30-40 మంది ఫ్యామిలీస్ కి వంచి పెట్టిరు అంటే అది ఏ యూట్యూబర్ కూడా ఇప్పటివరకు చేయలే. నేనైతే చూడలే. మీరు ఎవరైనా చూసిరా? ఎవరం చూడలే ఇప్పటివరకు. నేను ఏ యూట్యూబర్స్ ని కూడా చూడలే ఇన్ని ఫ్యామిలీస్ ని. లైక్ అంటే అన్న ఒక్కడు ఎదిగిండు నేను చాలు అన్న అంటే అట్లాంటిది అయితే లేకుండే అన్నకి. సో అందుకని అందరం కూడా ఈ స్టేజ్కి వచ్చినాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక సినిమాతోని ముందుకు వస్తుండు. ఆ సినిమాలో కూడా ఎట్లా అంటే ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే కృష్ణానగర్లో ఎంతో మంది అన్నం లేకుండా తిరుగుతురు. అట్లాంటిది మాకు యూట్యూబే కాకుండా అటు సినిమాలో కూడా మంచి మంచి రోల్స్ ఇచ్చి మమ్మల్ని బిగ్ స్క్రీన్లో చూపించుకునే అంత అంటే మా ఫ్యామిలీస్ కానీ మేము కానీ ఇప్పుడు బిగ్ స్క్రీన్లో చూస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. మేమైతే అంత కష్టపడలే, బిగ్ స్క్రీన్కి ఈజీగా పోయేంత కష్టపడలే మేము. కానీ అన్న మాకు ఆ కష్టాన్ని ఈజీగా ఇచ్చేస్తుండు. సో అసలు అన్న దగ్గర ఉండడం ఒక లక్ అనుకోవాలా మేము. ఈ సినిమాలో నాకైతే ఒక మంచి రోల్ ఇచ్చిండు అన్న. ఏ నమ్మకంతో నాకు ఆ రోల్ ఇచ్చిండో ఆ నమ్మకాన్ని నేను నిలబెడతాని నేను అనుకుంటున్నా. సో ఇంతమంది ఫ్యామిలీలో అన్న వల్ల బతకడం, అందులో మేము ఇంతవరకు తీసుకొచ్చిన మా స్టేజ్ ఇక్కడ నుంచి ఇంత ఎదుర్కొంటూ అందరినీ ఈ స్టేజ్లో పెట్టిండు అన్న. సో అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. ఎవరిని కూడా ఇంత తక్కువ చూడకుండా వచ్చిన వాళ్ళందరినీ సమానం చూసుకుంటూ అందరినీ ఈ స్టేజ్లో పెట్టి ప్రతి ఒక్కరు సంపాదించుకునేట్లు చేసి అన్న ఒక్కరు సంపాదించుకోకుండా ప్రతి ఒక్కరు సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అన్న అందరికి ఒకటి లెక్క చూస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. నేను ఒక అప్డేట్ ఇస్తాను ప్లీజ్ అన్న. అంటే అన్న చెప్పేస్తాను సినిమాది చిన్నదే నిజంగా. అంటే సినిమాది ఒక నాకు తెలిసి ఒక 30% అవుట్పుట్ అయితే బయటికి వచ్చింది. మేము అన్న యాక్టింగ్ చూసి అయితే ఇక్కడ అందరం ఏడ్చేసినాం. నేను అడుగుతా, నా యాక్టింగ్ చూసి ఎంతమంది ఏడ్చిరు చేతులు ఎత్తు. మేమైతే ఏడ్చేసినాము చూసి. అది కూడా ఏంటంటే అన్న నేను చెప్తా, అన్న కూడా ఫిలిం కూడా ఏంది అంటే ఏదో అంటే కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి అవుట్డేటెడ్ టైప్, అంటే ఏదో ఎంజాయ్మెంట్స్ టైప్ అట్లా కాదు. ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద వస్తుంది సినిమా కూడా. అంటే ఎట్లయితుంది లైఫ్ స్పాయిల్
ప్రజెంట్ యూత్ ఎట్లయితుంది అనేసి అన్న కూడా రియాలిటీ ఏదైతే ఆయన చిన్నప్పటి నుంచి ఎట్లా పైకి వచ్చిండు అనేది దాంట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి యూత్ పాడగానికి అనేది దాని మీద తీస్తుండు. సో దాంట్లో అన్నది ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. దాంట్లో అయితే మేము ఏడ్చేస్తాము, మాకు ఆ బాండ్ ఉంది ఏడుస్తాము, ఎట్లా ఏడుస్తాము తెలియదు, కానీ మీరు అవుట్పుట్ కోసం వెయిట్ చేయరు. గైస్ నేను ఏమనుకున్నా అంటే వీళ్ళకి నా మీద ప్రేమ ఉండేసరికి అందరు ఏడ్చిరని అనుకున్నా, కానీ నేను ఆ సీన్ అనేది కొంతమందికి చూపించిన, వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి అనమాట. సో అంత మంచిగా ఉంది. అండ్ నేను అనుకోలే నేను ఇంతగానం నేను యాక్టింగ్ చేయగలుగుతానా అని చెప్పి నాకైతే అనిపించలేదు. బట్ నిజంగా అంటున్నా, దాంట్లో మా కష్టం అయితే మొత్తం దెబ్బలు, నా దెబ్బలు చూస్తే మీరు షాక్ అవుతుండే. ఈపు మొత్తం రాసుకుపోయింది యాక్టింగ్ చేస్తున్నప్పుడు, దెబ్బలు తింటున్నప్పుడు, ఫైట్ సీన్లా ఆల్మోస్ట్ చాలా కష్టపడుతున్నాం గైస్. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, ది అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అండ్ మంచి మెసేజ్ వస్తుంది. నాకు సినిమా హిట్ అని కాదు, ఒక మెసేజ్ అయితే ఒకళ్ళకి చేరుతుంది. మారాలోళ్ళు సారీ చాలా మంది అయితే మారుతారు అనమాట ఈ మెసేజ్తోని. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మదర్ సెంటిమెంట్ సినిమా అనమాట. సో ఇది చూస్తే ఆల్మోస్ట్ మదర్కి ఒక 3 రోజులైనా బయటికి తీసుకుపోతారు గైస్. అంత మంచి సినిమా అనమాట. సో గైస్ ఓకే రైట్, చలో గైస్, బాయ్ బాయ్.